ఈ మధ్యకాలంలో మనం చూసేది ఏంటంటే పిల్లల్ని కనడానికి ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళు ఎవరు ఇష్టపడలేదు కందామనే ఆలోచన. కానీ ఖర్చులు పెరిగిపోతున్నాయి, ఆదాయాలు తగ్గిపోతున్నాయి. ఎప్పుడు ఉద్యోగం ఉంటుందో ఎప్పుడు ఉద్యోగం ఉండదో తెలియని పరిస్థితి. అందుకని పిల్లల్ని కనాలి అంటే భయపడుతోంది లేని వాళ్ళు కాదు, మిడిల్ క్లాస్ వాళ్ళు, డబ్బున్న వాళ్ళు ఒక్కళ్ళనే కంటున్నారు. ఇలాంటి వాళ్ళంతా ఎందుకంటున్నానంటే పిల్లల ఖర్చులు పెరిగిపోయినాయి, స్కూల్ ఫీజులు పెరిగిపోయినాయి. కనీసం ఒక పిల్లాడిని మామూలు స్కూల్లో చదివించాలంటేనే 3,00,000 రూపాయలు ఫీజు, బస్ ఛార్జీలు వేరే, ట్యూషన్ ఫీజు హోమ్ ట్యూషన్ పెట్టించుకోవాలంటే 11,000 రూపాయలు, 11,000. ఇంటికి వచ్చి ఒక ట్యూషన్ సారు ట్యూషన్ చెప్పాలి అంటే ఇన్ని ఖర్చులు కాకుండా వాళ్ళని పెంచాలి అంటే మొత్తం అంతా హై క్లాస్ అండి, ఇంకెక్కడా లేదు. బేబీ పుట్టిన దగ్గర నుంచి ఎంత భయంకరమైన ఖర్చు ఉందంటే మన చిన్నతనంలో మన పిల్లల్ని పెంచిన విధానం వేరు, ఇప్పుడు పిల్లల్ని పెంచుతున్న విధానం వేరు. ప్రతిదీ హై క్లాసే. అక్కడ మనకు ఉందా లేదా మనకేంటి అనేది తెలియదు. ఇదివరకు రోజుల్లో మా పిల్లల్ని పెంచేట టైంలో కూడా డైపర్స్ ఉన్నాయి. కానీ మా అత్తగారు కానీ మా ఇంట్లో మా మదర్ వాళ్ళు కానీ ఒప్పుకునేవాళ్ళు కాదు పిల్లలకి ర్యాషెస్ వస్తాయి. ఇప్పుడు తల్లిదండ్రులు ఇద్దరు చదువుకున్న వాళ్ళు ఉద్యోగస్తులు అవుతున్నారు. ఉద్యోగస్తులు కాకపోయినా ఇంట్లో లేడీస్ ఖాళీగా ఉన్నా మరి ఏంటో తీరిక లేని పనులు వాళ్ళకి. ఆ రోజుల్లో వాళ్ళకి చక్కగా కాటన్ చీరలు కానీ కాటన్ క్లాతులు ఉంటే వాళ్ళకి మంచిగా కట్టి వాళ్ళకి డైపర్ల బదులు అవి వాడేవాళ్ళు. ఒక బకెట్ నిండా డెటాల్ వేసి సర్ఫ్ వేసి నానబెడితే పని అమ్మాయి ఉన్నవాళ్ళు పని అమ్మాయి వచ్చి ఉతికేది, లేని వాళ్ళు వాళ్ళే వాష్ చేసుకునేవాళ్ళు, పని అమ్మాయికి ఎందుకు వేయటం అని చెప్పి. తల్లి ఇప్పటికి మెంటల్ టెన్షన్ అనుభవిస్తున్నారు. ఎందుకంటే ఎక్కువ టైం ఉంది కాబట్టి ఎక్కువ టైము మెంటల్ టెన్షన్ అనుభవిస్తున్నారు. మేము మా పిల్లల్ని కన్న టైంలో ఒక్క నిమిషం తీరుకుండేది కాదు. ఇలా వాళ్ళకి అది లంగోటి కట్టిన తర్వాత వెంటనే మళ్ళీ పాస్ పోసేవాళ్ళు, మళ్ళీ వెంటనే సుసు పోసేవాళ్ళు, మళ్ళీ వెంటనే టాయిలెట్కి వెళ్ళేవాళ్ళు. విపరీతమైన పని ఉండేది. మళ్ళీ అవి ఉతికేయడమే కాకుండా మడత పెట్టుకోవడం కూడా పెద్ద పని. ఈ రోజుల్లో అసలు అలాంటి పనులే లేవు. డైపర్ తీయటం, అక్కడ పడేయటం, తీసి వాటిని డస్ట్బిన్లో వేయాలన్నా, తీసి వాటిని తీసుకెళ్ళి ఏదైనా కవర్లో పెట్టి మూటకట్టి పడేయాలన్నా కూడా లేదు. మొన్న ఒక పని అమ్మాయి చెప్తుంది, పెద్ద ఆఫీసర్ ఇంట్లో ఆ పాపకు తీసిన డైపర్లు సింకు దగ్గర తిన్న ప్లేట్ల దగ్గరను గట్ల మీదే ఉంటాయండి. నేను వాళ్ళ ఇల్లు అందుకే మానుకున్నాను, అంత చీదర పుట్టి. పాప టాయిలెట్కి వెళ్తే అది వాళ్ళ బెడ్రూమ్ పక్కన వాళ్ళు పడుకునే దాని పక్కనే పడేసట్టు పెడతారు 2 చుట్టి. పొద్దున్న నేను ఇంటికి వెళ్ళేసరికి అవన్నీ క్లీన్ చేయాలంటే చిరాకు వస్తుంది. తల్లులకి బద్ధకం ఎక్కువైందని చెప్పాలా, టైం దొరకట్లేదని చెప్పాలా, ఏమని చెప్పాలి చెప్పండి. అంతేకాకుండా మా టైం అప్పటికి వీళ్ళ జనరేషన్కి ఇప్పుడు జనరేషన్ పిల్లలు ఉద్యోగాలు చేయని వాళ్ళు కూడా ఇలాంటి పనులు ఏవీ చేయట్లా. పైగా భర్తల సహకారం కూడా చాలా ఎక్కువ. మా రోజుల్లో అంటే మన జనరేషన్ అంటే నా ఏజ్ ఉన్న వాళ్ళందరి రోజుల్లో ఒక్క వైపు నుంచి ఒక్క మగ సపోర్ట్ కూడా ఉండేది కాదు. వాళ్ళ ముందు వాళ్ళు సుసు పోయిని టాయిలెట్కి వెళ్ళి ఏదన్నా చేయని మగవాళ్ళు వచ్చి చెయ్యేసి ముట్టుకోవడం కానీ పిల్లల్ని చేయటం కానీ ఏం లేదు. ఆ తల్లి ఒకతే చేసినది, అత్తగారో అమ్మమ్మలో బామ్మలో ఇంట్లో అమ్మో హెల్ప్ చేసేవాడు. కానీ పిల్లాడి పని మాత్రం బాలింతరాలకే అప్పచెప్పేవాడు. మా సిస్టర్ కూడా మేము గుంటూరులో ఉన్నప్పుడు మా ఇంట్లోనే ఉండి డెలివరీ అయింది. 1 ఇయర్ మా ఇంట్లో ఉంది. నెల తప్పిన దగ్గర నుంచి పిల్లాడికి 3rd మంత్ 4th మంత్ వచ్చేదాకా మొత్తం బాబు పుట్టిన తర్వాత పని మొత్తం అదొక్కతే చేసుకునేది. మధ్యలో పని అమ్మాయి హ్యాండ్ ఇస్తే ఆ బట్టలు కూడా పాపం అదొక్కతే ఉతుకునేది. అంత భయంకరంగా ఒక్కతే. వాడికి కూడా మేము ఇప్పుడు వాడు ఇంటర్ 2nd ఇయర్కి వచ్చాడు పిల్లాడు. వాడికి కూడా మేము ఏ డైపర్లు వేయలేం, ఎప్పుడు ఎవరికి డైపర్లు వాడలేదు. చక్కగా కాటన్ క్లాతులు, కాటన్ బొంతలు, కాటన్గా ఉన్నవి, ఒక రబ్బర్ షీట్ వాడేవాళ్ళం. ఇప్పుడు ఒక పిల్లాడిని పెంచాలి అంటే వాళ్ళ ఖర్చు డైపర్లకే అయిపోతాయి. తల్లులకి ఇట్లా చింపేయడం అక్కడ పడేయటం, ఇలా చింపేయడం అక్కడ పడేయటం, డైపర్లు, వైప్స్, పౌడర్ డబ్బాలు, వాళ్ళకి ఇంకేవేవో వాళ్ళకి సంబంధించినవి బోళ్ళన్నీ దాన్ని ఏమంటారు, స్కూటర్ లేనా, స్కేటింగ్ లేనా, సైకిల్ లేనా, బోర్డు రకాలు. మా రోజుల్లో మేము కబుర్లు చెప్తూ, పద్యాలు చెప్తూ, పాటలు పాడుతూ ఎన్నో రకాలుగా పెంచి చందమామని చూపిస్తూ అన్నం పెట్టి చేసేవాళ్ళం.
అప్పుడు ఫోన్లు లేకుండా ఏమైతే లేవు కానీ ఫోన్లు ఉన్నాయి. కానీ ఇంత ఫోన్లు పిచ్చ తల్లులకు లేవు కాబట్టి పిల్లలకి రాలేదు. ఇప్పుడు నాకే ఉంది. ఇప్పుడున్న జనరేషన్లో తల్లులకు ఉంది అదే పని, ఒక చోట పడేసే వాళ్ళని ఇస్తారు. ఆ రోజుల్లో వాకర్లు ఉన్న ఎవరు వాడుకోలేదు. పిల్లలు తిరుగుతుంటే మళ్ళీ ఎత్తుకొచ్చి అక్కడ కూర్చోబెట్టి ఆడిస్తూ ఉండేవాడు. ఇప్పుడు వాడు నడవాలన్నా వాకరు, వాడు పడుకోవాలంటే వాకరు, వాడిని జోకొట్టడానికి ఒక బొమ్మ, ఇన్ని రకాలుగా. వాటర్ బాటిల్ కడగాలి అంటే వాళ్ళ పాల బాటిల్స్ కానీ మేము సొంతంగా కడిగేవాళ్ళం. ఇప్పుడు బోర్డు మిషన్స్ వచ్చినాయి, అమ్మలు సహకరిస్తున్నారు. ఇక కూతురు కడుపుతున్న దగ్గర నుంచి యూఎస్లో కానీ ఇండియాలో కానీ ఎక్కడున్న కూతురు కడుపు నెల తప్పింది అన్న దగ్గర నుంచి ఇంకా ఆ తల్లులు చచ్చారే ఆనందం అని చెప్తారే కానీ వాళ్ళ బోన్స్లో మొత్తం గమ్మంతా అరిగిపోయేదాకా కుక్క చాకరీ చేస్తున్నారు పాపం. నిజంగా తల్లులు దేవతలు. అత్తగారులు కూడా మంచి వాళ్ళు ఉన్నారండి. చేయించుకునే దాన్ని బట్టి ఉంటుంది. అర్థమైందా? మా అత్తగారు నాకు 2 డెలివరీలకి మా పుట్టింటికి పంపించలా, అంతా ఆవిడే చేసుకుంది. మా అత్తగారే కాకుండా మా అత్తగారు అక్క చెల్లెళ్ళు కూడా వచ్చి నాకు డెలివరీ టైంకి వాళ్ళే ఉండి అన్నీ చూసుకుని వెళ్ళేవాళ్ళు. మంచివాళ్ళు ఉంటారు. మీరు అందరూ చెడ్డవాళ్ళే అత్తగారులని ఇప్పుడు అనమాకండి ప్లీజ్, బాధ అనిపిస్తుంది. మంచివాళ్ళు ఉన్నారని చెప్పాలి. పిల్లల్ని ఈ రోజుల్లో పెంచే విధానం చెప్తున్నాను. ఖర్చులు ఎక్కువైపోయినాయి, ట్యూషన్ ఫీజులు ఎక్కువైపోయినాయి. తల్లులు ఎక్కడ ఒకళ్ళతో పోటీ పడి వాడికి హోమ్ ట్యూషన్ పెట్టాలి, వాడికి అది పెట్టాలని చదువు వచ్చినా కూడా వాడికి చదువు చెప్పుకోవట్లే తల్లులు. సీరియల్ కోసమో, వీళ్ళు జిమ్కి వెళ్ళటానికో, వీళ్ళు వాకింగ్కి వెళ్ళటానికో, వీళ్ళు ఫ్రెండ్స్తో కబుర్లు చెప్పడానికో, అయితే వీళ్ళు ఆఫీస్కి వెళ్ళిపోవడానికి టైం కేటాయిస్తున్నారు తప్ప పిల్లలకి చదువు చెప్పాలి అంటే ఏ తల్లి కూర్చొని చెప్పట్లే. ఇప్పుడు వాళ్ళు కూడా వినేటట్టుగా లేరు. కూర్చోపెడితే కూర్చోరు. వాళ్ళు ఎంతసేపు హైపర్ యాక్టివ్తో ఉంటున్నారు. మా రోజుల్లో ఏది చెప్పుకున్నా తల్లి కూర్చుని అమ్మమ్మో బామ్మో కూర్చోపెట్టి చక్కగా కూర్చోరా, ఇప్పుడు హోంవర్క్ రాసుకుని కానీ బ్యాగ్ తంటే తెచ్చేసేవాళ్ళు, చదువుకునేవాళ్ళు, ఈజీగా పెంచాం. ఇప్పుడు పిల్లల్ని పెంచే పరిస్థితే కాదు, అసలు చెప్పింది అర్థం చేసుకునే పరిస్థితి కూడా లేదు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. ఇంట్లో ఇల్లు పీకి పందిరేస్తున్నారు. ఖర్చులు పెరిగిపోయినాయి, ఆదాయాలు తగ్గిపోతున్నాయి. పెంచాలంటే చాలా భారంగా మారుతున్నాయి. ఎంతసేపు హైపర్ యాక్టివ్తో ఉంటున్నారు. పెరిగిన తర్వాత వాళ్ళని కంట్రోల్ చేసే పద్ధతి కనిపించట్లేదు. 13, 8th, 9th, 10thకే ఆడపిల్లలు ఎటుపోతారో తెలియట్లేదు. మగపిల్లలు అయితే చెప్పనే అక్కర్లేదు. ఇన్ని రకాల సమస్యల మధ్యన ఇప్పుడు జనరేషన్ పిల్లలు ఉన్నారు. ఇదివరకు రోజుల్లో ఈ డిప్రెషన్ అనే జబ్బు లేదు. ఇది ఈ డెలివరీ అయిన తర్వాత అనే జబ్బు లేదు అసలు మా అప్పుడు అంతా. ఇప్పుడు ఎక్కువ ఖాళీ దొరికి ఎక్కువగా వాడు నిద్రపోతుంటే వీళ్ళు కూడా వాళ్ళతో పాటు సమానంగా నిద్రపోతున్నారు. అప్పుడు రోజుల్లో మాకు నిద్ర కూడా ఉండేది కాదు. గడిగడికి 10 నిమిషాలు అవ్వగానే వాడు లేచేవాడు. వాడికి బట్టలు మార్చాలి, జుబ్బాలు మార్చాలి, అన్నీ మార్చాలి, బోళ్ళు. పైగా ఇప్పుడున్నంత అన్ని బట్టలు కొనేవాళ్ళు కాదు. లిమిటెడ్గా ఒక 10, 15, ఒక 20 బట్టలు కొనేవాళ్ళు. ఆ జుబ్బాలు ఉన్నంత వరకే చక్కగా పొందిగ్గా వాడుకుని ఆ ఉతుక్కుని ఆరబెట్టి మళ్ళీ పెట్టేవాడు. ఇప్పుడు పుట్టడంతోనే వాడికి ఒక ర్యాక్ నిండా ముందే తయారు చేసి మనం ఒక 6-7 నెలల నుంచి రెడీ పెట్టేస్తున్నాం. అది పరిస్థితి. అలా పరిస్థితులు అలా ఎక్కువగా మనం సుఖాలు వస్తున్న కొద్దీ మనలో జబ్బులు వస్తున్నాయి, పిల్లల్లో తేడాలు వస్తున్నాయి, కంఠంలో తేడాలు వస్తున్నాయి. ఇప్పుడు బాబోయ్ ఎందుకు వచ్చింది, పెళ్లి చేసుకునే బదులు పిల్లల్ని కనే బదులు కుక్క పిల్లని పెంచుకుంటే హాయి, అది పెట్టంగానే తిని మనం చూసి తోక ఊపుతూ ఉంటుంది, ఎదురు సమాధానం చెప్పదు, ఏమి ఇబ్బంది పెట్టదు. నువ్వేంటి నన్ను తెచ్చుకున్నావు కదా, నన్ను ఏంటి ఇట్లా చూస్తున్నావు అని అది నన్ను అడగదు. అందుకని అందరికీ ప్రశాంతత ఏంటంటే కుక్క పిల్లల్ని పెంచుకుంటే గోల లేకుండా పోతుంది అనుకుంటున్నారు. అందుకని రాను జనరేషన్లో పిల్లలు వద్దు బాబోయ్ మీకు ఒక దండము అనిపించేటట్టుగా తయారవుతుంది. అర్థమైందా? అలాంటిది ఏదీ లేదండి. పెంచుకునే విధానం, ఖర్చును తగ్గించుకునే విధానం చేయండి. సంపాదించుకుంటున్నాం కదా అని చెప్పి మన డబ్బు అంతా డస్ట్బిన్లలో వేయడానికే సరిపోతుంది. వైప్స్ రూపంలో, డైపర్ల రూపంలో అన్నీ అతిగా చేస్తున్నాం అనిపిస్తుంది పిల్లలకి. పిల్లలు పుట్టిన తర్వాత కనీసం నెలసరికి విపరీతమైన ఖర్చులు ఎక్కువైపోతున్నాయి. ఆ ఖర్చుల్ని కొంచెం లిమిట్ చేసుకోండి. మీరు ఏం చేస్తున్నారో కూడా ఒకసారి అర్థం చేసుకోండి. ఆ ఖర్చులను లెక్క రాసుకోండి. ఆ మాట ఎవరైనా చెప్పారనుకోండి, వాళ్ళ పిల్లల్ని పెంచుకోవట్లేదా, వీళ్ళ పిల్లల్ని పెంచుకోవట్లేదా అని గొడవకు వచ్చేస్తూ ఉంటారు. అది కాదు. పద్ధతులు మారుతున్నాయి, పరిస్థితులు మారుతున్నాయి. సాఫ్ట్వేర్ రంగం కూడా మంచిగా లేని పరిస్థితులు. పిల్లల్ని కన్న తర్వాత ఎక్కడెక్కడ ఖర్చులు తగ్గించుకోవచ్చో వాటిని చూడండి, దాని ప్రకారం పోండి. ఎక్కువ డైపర్లు వేసి పిల్లల్ని ఉంచినా కూడా వాళ్ళకి బోలని స్కిన్ ఎలర్జీలు, బోలని ర్యాషెస్ ఎక్కువగా వస్తున్నాయి. అందుకని ఆలోచించండి.
ఇదివరకు రోజుల్లో వాళ్ళు అక్కడ సుసు పోసిన తర్వాత నడిచి దాంట్లో తడిలో పడ్డ అక్కడి నుంచి నడిచిన వాళ్ళకి ఏ ఇన్ఫెక్షన్స్ రాలేదు, వాళ్ళకి ఏ జబ్బులు వచ్చేవి కాదు. ఎప్పుడో జ్వరం సంవత్సరానికి ఒకసారి వచ్చేది. ఇప్పుడు అంతా పొడిగా నీట్గా 10 సార్లు తుడిపించి అద్దంలాగా ఇల్లుంచిన ప్రతి అరగంటకు ఒకసారి గంటకు ఒకసారి వాడికి జ్వరం వచ్చిందనో జలుబు చేసిందనో ఏదో రకమైన ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అందుకని అతి శుభ్రం పనికిరాదు, అలాగని అసలు శుభ్రం లేకుండా ఉన్నా పనికిరాదు. ఆలోచించండి, పిల్లల్ని పెంచే విధానంలో తేడాలు వస్తున్నాయి. పిల్లల్ని పెంచే విధానం తర్వాత ఆ డైపర్లు శుభ్రం లేని తనంతో ఎక్కువ మంది ఇబ్బంది పడుతున్నారు. పిల్లలు కూడా ఎక్కువ అవస్థలు పడుతున్నారు. చదువులు పెరిగిపోతున్నాయి, ఖర్చులు పెరిగిపోతున్నాయి, ఇలాంటి పరిస్థితులు వచ్చినాయి.